హలో ఆల్, ఇది డే 2 వ్లాగ్. డే 1 వ్లాగ్ ఎవరైనా చూడడం మిస్ అయితే నేను ఆ వీడియో ట్యాగ్ చేస్తాను. ఇక్కడ కమెంట్ సెక్షన్లో చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చెన్నై వ్లాగ్ ఎలా అయింది ఏంటి అని చెప్పి నేను ముందు వీడియోలో చెప్పినట్టు మేము క్యాబ్ తీసుకున్నాము. ఫస్ట్ డే అంతా చెన్నై అయిపోయాక ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మేము చెన్నైలో స్టార్ట్ అయ్యాము. కాంచీపురంకు స్టార్ట్ అయ్యాము. వచ్చేసాము. ఒక 2.5 hours అలా పట్టింది. డైరెక్ట్గా ఇక్కడ వరదరాజ పెరుమాళ్ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది ఎంట్రీ పాయింట్. ఇట్లా పక్కన పార్కింగ్ చేసుకున్నాడు ఆయన డ్రైవరు. మేము ఇలా ఇంకా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము. ఇక్కడే మనకి అందరికీ తెలుసు కదా, ఎంతో ఫేమస్ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ టెంపుల్ పక్కనే మనకి బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయి. మేము ఇక్కడ శివుడి దర్శనం చేసేసుకుని అయిపోయాక బయటకు వచ్చి మళ్ళీ ఆ లైన్కి వెళ్ళాము. వెండి బల్లి ఎంత రష్ ఉందంటే, మీరు చెప్పా కదా వీకెండ్ అండ్ ఫెస్టివల్ హాలిడేస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే రష్ ఇంతే ఉంటుంది. సో మనం చూసుకొని ప్లాన్ చేసుకుంటే బెటరు. దర్శనం బాగానే అయింది. ఒక 2-3 hours అయిపోయింది. అయిపోయాక ఇక్కడ నుంచి మేము ఇంకా డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్కి ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే ఉంది, ఈ వరదరాజ పెరుమాళ్ స్వామి టెంపుల్ నుంచి. అక్కడికి వెళ్ళిపోయి మేము అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఈలోపు ఇక్కడ ఇంకా లోపల ఉన్న టెంపుల్స్ కూడా అన్నీ కవర్ చేసాము. ఒక 3 temples ఉన్నాయి. శివుడు టెంపుల్ అండ్ గోల్డెన్ రిజార్ట్ టెంపుల్ అండ్ ఇంకొక టెంపుల్ ఉంది. ఒకే చోట ఉంది కాబట్టి మాకు టైం కూడా సేవ్ అయింది. అండ్ మరి ఈ టెంపుల్స్ అయితే చాలా వెరీ వెరీ ఓల్డ్ టెంపుల్స్ లాగా ఉన్నాయంటే చూసారు కదా ఎలా ఉందో ఆర్కిటెక్చర్ ఇదంతా. అండ్ దీనికి బయటకు వచ్చేటప్పుడే మనకు అక్కడ పిల్లర్స్ టెంపుల్ కూడా ఉంది. మేము ఇంకా అది బయట నుంచి చూసేసాము. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి అప్పటికే ఇంకా చాలా లేట్ అయిపోయింది. మా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అయిపోద్ది అని బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే చాలా క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇదే నేను చెప్పింది, చాలా క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మనం వీడియోగ్రఫీ అవి చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే స్పెషల్ టికెట్స్ తీసుకొని చేసుకోవాలి. మీకు టైం ఉంటే కంపల్సరీ ఇది కూడా విజిట్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే. అండ్ మేము వెళ్ళేటప్పుడే ఇంకా కొంచెం రినోవేట్ కూడా అవుతుంది అక్కడ. సో ఇంకా అయిపోయింది అలాగా. ఇది ఎంట్రన్స్ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఇక్కడికి వచ్చేసరికి మాకు 10 అలా అయింది. అయితే ఈ టెంపుల్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఎంత క్రౌడ్ అంటే చెప్పలేము. మేము 10కి లైన్కి వెళ్తే 2 వరకు అసలు లైన్లో నుంచి ఇగోండి అలాగే నించోనే ఉన్నాము. మీ నంబర్ కొంచెం ముందుకెళ్ళి కూర్చోడానికి కన్నా ప్లేస్ ఉంది. ఇక్కడైతే కూర్చోడానికి కూడా లేదు. ఈవెందో ఇంకా మేము ఎలాగో ఒకసారి లైన్కి వెళ్ళిపోయాం కదా. ఎవరో అడిగితే ఏం చెప్పారంటే ఏవో నవరాత్రులు లాగా స్టార్ట్ అవుతున్నాయి, అందుకని పూజ లేట్ అవుద్ది ఈరోజు అన్నారు. ఇంకా లైన్లోకి వెళ్ళాక ఏం చేస్తాము, సరే అని చెప్పి అలాగే కూర్చొని ఉన్నాము. వన్స్ లైన్ స్టార్ట్ అయ్యాక అయిపోయింది, త్వరగానే అయిపోయింది, 1/2 hour. కానీ ఇంక వెళ్ళిన టైం అలా ఉంది కదా, పొద్దున అయితేనే బాగుంటుంది అన్నట్టు మేము ఇంకా అన్నీ ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోయాము. కిడ్స్తో కొంచెం అంటే స్నాక్స్ అలా తీసుకెళ్తే ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను ఇది ఫస్ట్ డే కదా ఎక్స్పీరియన్స్, ఇంత లేట్ అయిద్దని అనుకోలేదు. కొంచెం ఆకలిగా ఉన్నారు కానీ ఇంకా 2 కదా, ఇంకా గబగబా దర్శనం అయిపోయి బయటికి రాగానే మేము ఇంకా బయట అడయార్ ఆనంద భవన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము లంచ్ చేసేసడానికి. కానీ జనాలు అయితే చాలా అంటే ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంటే అందరూ కూడా ఇలాగే కిడ్స్తోనే చాలామంది ఇంకా వెయిట్ చేశారంటే లైన్లోకి వచ్చి ఇంకా వెళ్ళిపోవడం ఎందుకని. కానీ కొంచెం పెద్దవాళ్ళు, మెడిసిన్స్ వేసుకునే అలాంటి వాళ్ళైతే కొంతమంది పాపం వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆకలికి ఉండలేక. ఎందుకంటే అప్పటికే 1:30 అయిపోయింది, ఇంకా దర్శనం స్టార్ట్ అవ్వలేదు. 10కి వెళ్ళిన వాళ్ళు ఇంకా మరి 1 వరకు అవ్వలేదంటే కష్టం కదా. అందుకని ఇంకా అలా అయిపోయాక దర్శనం అయిపోయింది బాగానే త్వరగానే. అయిపోయాక మేము బయటకు వచ్చేసాం. ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ మేబీ వీక్ డేస్లో అయితే దర్శనం ఇంకా త్వరగా అయిపోవచ్చు. అన్ని టెంపుల్స్, కాంచీపురం టెంపుల్స్ అన్నీ 1 dayలోనే కవర్ చేయొచ్చు. మేము కూడా 1 dayలోనే కవర్ చేసాం. కాకపోతే కొంచెం రష్ అయినట్టు హడావుడిగా అయినట్టు అనిపించింది. ఈ కొలను కూడా చాలా బాగుంది చూడండి, ఇది కూడా కోనేరు. చాలా అంటే చాలా నచ్చింది టెంపుల్. అమ్మవారి టెంపుల్ కదా, మంచిగా బాగుంది. దర్శనం బయటకు రాగానే శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము. పక్కనే శివుడి దర్శనం, గణపతి టెంపుల్ ఉంది, చిన్న గణపతి టెంపుల్. ప్రసాదం లైన్ కూడా ఆపేశారు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. ప్రసాదం లైన్లో కూడా వెయిట్ చేస్తే ఆగిపోయిందని చెప్పారు. ఇంకా ప్రసాదం కూడా తీసుకోలేదు మేము, ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా బయటకు వచ్చేసాము. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునే పని అయితే జస్ట్ వీకెండ్స్, ఫెస్టివల్ డేస్ అలాంటివి అవాయిడ్ చేసి వెళ్తే మనకి టైము సేవ్ అయింది, అన్నీ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మేము లంచ్ చేసుకుని బయటికి కొంచెంసేపు అక్కడ ఒక మఠం ఉంది, ఆ మఠం దగ్గర కొంచెంసేపు కూర్చుని అది కూడా దర్శనం చేసేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఇంకా మేము 4కి అలా టెంపుల్ తీశారు. ఆ టెంపుల్ కూడా వెళ్ళిపోయాము, శివుడు టెంపుల్కి. ఇది కూడా ఫేమస్ కాంచీపురంలో.
ఈ టెంపుల్లో కూడా లైన్ చాలా అంటే చాలా లైన్ ఉండే. ఈవెందో మేము ఇంకా 100 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము దీనికైతే. అక్కడ కంచీలో అంటే అలా టికెట్స్ లేవు, 50 రూపీస్ 100 రూపీస్ ఇట్లా స్పెషల్ దర్శనాలు లేవు, అదంతా ఫ్రీ దర్శనం అయ్యేసరికి క్రౌడ్ అలా ఉంది. ఇంక ఇక్కడ మాత్రం మాకు 100 రూపీస్ టికెట్స్ ఉన్నాయని చెప్తే ఇంక మేము 100 రూపీస్ టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకున్నాము. కొంచెం త్వరగా అయింది ఈ శివుడు టెంపుల్లో, బాగానే ఒక 1 అవర్ లోపు అయిపోయింది. లైన్లోకి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేలోపు 1 అవర్ అయిపోయింది. ఇంక ఇలా కాంచీపురంలో ఈరోజు ఈ 3 టెంపుల్స్ చూసేసుకున్నాం. మార్నింగ్ వరదరాజు పెరుమాళ స్వామి టెంపుల్, గోల్డెన్ రిజార్ట్ టెంపుల్ అండ్ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అండ్ తర్వాత ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చాము. ఈ 3 టెంపుల్స్ అయిపోయాక ఇలా బయటకు వచ్చాము. ఇక్కడ ఏదో ఈవెంట్స్ జరుగుతుంటే అది కొంతసేపు చూసాము అలాగా. మానసం వా అపరాధం విహితం అవిహితం మహాదేవ శంభో శంభో మహాదేవ దేవా शिव शंभो महादेव देवेश शंभो शंभो महादेव देवा शिव शंभो महादेव देव. ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ దర్శనం కూడా అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం 6 o'clockకి వెల్లూరుకి వెళ్ళడానికి. గోల్డెన్ టెంపుల్ కూడా చూసేద్దాము సేమ్ డేనే అని. అండ్ స్టే మేము వెల్లూరులోనే పెట్టుకున్నాము, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ అరుణాచలం వెళ్ళాలి. ఎటు గంట టైంలో వెళ్ళి స్లీప్ ప్యాటర్న్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి పిల్లలకి అన్నట్టు ఇంక వెల్లూరులో స్టాప్ తీసుకున్నాం కదా అని. ఈ వెల్లూరు టెంపుల్ దర్శనం కూడా బాగుంది. లోపల ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి మేము లాకర్స్లో పెట్టేసుకొని దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చాం. బయట మంచి పెద్ద వినాయకుడు పెట్టారు, ఇదంతా వెండితో చేస్తుంది స్వామివారికి. అదంతా మంచిగా ఇక్కడ వెల్లూరులో కూడా బాగానే దర్శనం అయింది. మేము ఇక్కడ కూడా టికెట్ తీసుకున్నాము, 300 or 500 టికెట్స్ ఉన్నాయి. మేము టికెట్స్ తీసుకొని వెళ్ళాము, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కదా, మళ్ళీ ఇలా నార్మల్ లైన్కి వెళ్తే ఎంత టైం అవుతుందో అని. మేము అప్పటికే 7:30 అలా అయింది వచ్చేసరికి, మళ్ళీ 8:30కి క్లోజ్ అన్నారని దర్శనం తీసుకొని వెళ్ళాము. ఇలా అయింది మా ట్రిప్. ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నేను నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇంకా ఒక టెంపుల్ కూడా ఉంది, కైలాసనాథ స్వామి టెంపుల్ అని. మాకు టైం లేక ఇంకా మేము కవర్ చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు కనుక ఉంటే వెల్లూరు కావాలంటే ఇంకొక డే పెట్టుకొని ఆ కైలాసనాథ స్వామి టెంపుల్ కూడా కవర్ చేయొచ్చు. మీరు మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే, మేము కూడా చక్కగా ప్లాన్ చేసాం కాబట్టి అవన్నీ కవర్ చేయగలిగాము. ఇంకా అదే సేమ్ క్యాబ్ కాబట్టి మాకు కొంచెం ట్రావెలింగ్ కూడా తగ్గింది అనిపించింది. ఈ ప్లానింగ్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలి, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే కమెంట్ చేయండి. నేను పాసిబుల్ అయినంత వరకు మేము ఏమేమి కవర్ చేసాము, ఎట్లా చూసాము అవన్నీ నేను డీటెయిల్గా పెడతాను. బడ్జెట్ కూడా ఈ 1 డేకి బడ్జెట్ మొత్తం ఎంత అయింది ఏంటి అనే డీటెయిల్స్ కూడా కావాలి, ఎంతలోపు అవగొట్టుకోవచ్చు. క్యాబ్ కాకుండా విడిగా వెళ్తే ఇంకా చాలా తక్కువలో అయిపోద్ది, పర్ పర్సన్ ఒక 500 లోపు అయిపోద్ది. కానీ మేము కిడ్స్ ఉన్నారు కదా అని చెప్పి కంపల్సరీ క్యాబే డే అంతా మాతో పాటు ఉంచుకొని నైట్ స్టే కూడా మా దగ్గరే ఉంచుకున్నాము. కంఫర్ట్ కూడా కొంచెం ఉండాలి కదా కిడ్స్తో వెళ్తున్నప్పుడు అన్నట్టు. మీరు కనుక ఇండివిజువల్గా వెళ్తే చాలా తక్కువ బడ్జెట్లో 1 డేలో కాంచీపురం అంతా కవర్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.